హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనసోమ్ కిచెన్. ఈరోజు మనం కరాచీ హల్వాను ఇంట్లోనే టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీ దగ్గర 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కావాల్సినవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ని వేస్తూ పలుచగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే మాత్రం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఇలా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ని వేడవనివ్వాలి. ఇలా వేడైన తర్వాత దీనిలో 1/4 కప్పు చక్కెరను వేసుకుందాం. మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచితే ఈ చక్కెర మొత్తం కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మనకు ఒక జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. ఉండలు లేకుండా స్టవ్ సిమ్లో పెట్టి ఇలా చూసారు కదా, ఇలా రెడీ అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో దీనిలో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇది సపరేట్ అయ్యి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మరొకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా అయిన తర్వాత దీనిలో మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ని తీసుకొని కొంచెం వాటర్లో వేసుకొని ఇలా ఆ వాటర్ని దీనిలో వేసుకుందాం. ఇదంతా మంచిగా కలిసే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు. దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న బాదం, కాజు, పిస్తాని ఇలా సన్నగా తరుక్కున్నాను. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా జెల్లీ లాగా స్ప్రెడ్ అవుతూ ఉందో. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ట్రేకి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలోకి ఈ జెల్లీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదంతా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది ఒక 20 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎలా స్ప్రెడ్ అవుతుందో. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని చల్లుకుందాం. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే అవనేవి లోపలికి పోయి ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్లోకి కూడా. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా జెల్లీ లాగా ఉందో. 1 కప్పు కార్న్ఫ్లోర్తోనే మనం ఇంత మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.